ప్రస్తుతం నేను అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. అంబర్పేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 12 బస్తీలకు ఏదైతే మార్కింగ్ చేశారని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులకి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ బీఆర్ఎస్ భరోసా అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది. చూస్తున్నాం కదా, ఇప్పుడు బస్తీవాసులు అయితే మొత్తం పెద్ద ఎత్తున మీటింగ్కి అయితే రెడీగా ఉన్నారు. కేటీఆర్ వచ్చి వాళ్ళకి ఏం చెప్తారు, కేటీఆర్ అసలు ఏమైందమ్మా, మార్కింగ్ ఎక్కడ వేసారు? మార్కింగ్ రాలేదు, వస్తే మేము అడ్డుకున్నాం మార్కింగ్ వేసేది. ఓన్ అబ్బా సొమ్మని వాడు మార్కింగ్ వేస్తాడు, దేనికోసం మార్కింగ్ వేస్తాడు? వాడు ఏమైనా కట్టించిండా? ఆ ఫ్రీ హౌస్లు దేనికి ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఎవరికి వేసారు? దేనికోసం ఇచ్చిండు? ఎందుకంటే కిరాయిలు కట్టలేక పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే దానికోసం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఏమంటుండు, ఇండ్లు కూల్చి ఇల్లు ఇస్తా అంటుండు. అదేమన్నా న్యాయమా? ఏమన్నా న్యాయమా? ధర్మమా? మేము 60 గజాలలో కట్టుకున్నాం. మాదేం పెద్ద మహల్ కాదు. మేము పెద్ద మహల్ ఉంటే బంజారాస్లను హైటెక్ సిటీలో ఆయన పక్కకే పోయి ఉండేటోళ్ళం. లేక గతి లేకనే ఇక్కడ కట్టుకున్నాం. రూపాయి కూడగొట్టుకొని కట్టుకున్నాం. కబ్జా చేసి మేము కట్టుకోలేదు. మా ఇంటి జోలికి మొత్తం కబర్దార్ రేవంత్ రెడ్డి గారు. మూసీకి నీకు ఎంత దూరం ఉంటుంది ఇల్లు? 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 మీటర్లు ఉంటుంది. 100 మీటర్స్ ఉంటుంది. అది కూడా ఆయన దాని అంట, అది కూడా ఆయన అబ్బా సొమ్ము అంట. అదేమన్నా న్యాయమా? ఆయన సొమ్ము కాదు అది. మేము ప్రతి ఒక్క పేపర్ ఉంది మా దగ్గర. ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ప్రతి నల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి. మేము కట్టుకొని ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఎందుకు రాలే ఆలోచన? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ దొరకలేదు తినడానికి ఆయన సొమ్ము. ఇప్పుడు ఈ మూసి మీద పడ్డాడు. వచ్చుడు ఆయన 6 హామీలను ఫస్ట్ చేయమను. 6 హామీల తర్వాత మా దగ్గరికి రామను. అప్పుడు రమ్మను, అప్పుడు మేము చూసుకుంటాం. ఫస్ట్ అవి చెయ్యి. నీకు చదవక ఇవి ఎందుకు పడుకున్నావు మూసిది కాదు. ఆయన ఏమైనా సంపాదించి మాకు ఇయ్యలేదు. మేము కట్టం చేసి సంపాదించుకున్నాం ఇప్పుడు 50 ఏళ్ళకై. ఇప్పుడు వచ్చి ఈయన వచ్చి 6 నెలలు అవుతుంది, ఆడ అవుతలేదు. ఇప్పుడు ఇల్లు తిట్టాలంటే ఎందుకు తీయనిస్తాం? మేము ఎందుకు తీయనిస్తాం? తీయనియ్యాం. మాకు అని బెడ్రూమ్లు వద్దు, ఆడొద్దు. మాకు తెలంగాణ కావాలి. ఎందుకు మమ్మల్ని పరిచయం చేసి ఇప్పుడు 3 రోజులు అన్నం తినక నేను ఇండ్లు పోతే మేము మార్కులు వేసిపోయిన కానీ మాకు తిండి తింటలేము. మేము ఎందుకు గురించి మా ఏడు పంతానికి కళ్ళకి తగులుతాయా? మేము ఏడుతాం, గొడవ ఏడ్చుకుంటాం. తిండి తింటలేము, పాలు తాగుతలేము. మా ఇండ్లు ఎట్లా పోతాయి? మేము కట్టం చేసి సంపాదించుకున్నాం. సేవటడుపు సంపాదించుకున్నాం. 60 గజాలు రేకులన్నా ఇంకా బిల్డింగ్లు కట్టలేను నేను. అట్లా కూడా బ్యాంకులు లోతు అంటే కూడా ఎవడిస్తలేడు. ఎందుకు చేస్తుంటుంది అంతా? ఆయన మాకొద్దు, మా ఇండ్లు కూడా కొట్టద్దు అంతే. ఈరోజు మేమందరము ఒక మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మేమంతా చిన్న ఫస్ట్ గుడిసెల నుంచి పెద్ద స్థాయిలో రేకులు ఇల్లు వేసుకొని బతికేటోళ్ళం మేమంతా. మా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు దౌర్జన్యంగా మూసి ప్రక్షాళన కోసం ఇవన్నీ తీసేస్తాము, ఇవన్నీ చేసేస్తాము. ఇది తప్పు. ఆయన అప్పుడు మెయిన్ ఫెస్టివల్ పెట్టారు కదా, 6 మహాలక్ష్మి స్కీమ్స్ అని. మరి ఆ రోజు మెయిన్ ఫెస్టివల్లో కూడా ఇది కూడా పెట్టేది ఉండే. మూసి ప్రక్షాళన చేస్తున్నా, మీ ఇల్లులన్నీ ఊలగొడతా అని చెప్పేది ఉండే. ఈరోజు ఏం చేసిండు? మనకు అప్పుడు మహాలక్ష్ములు అందరికి 2500 అన్నాడు. ఈరోజు ఏం చేసిండు? మహాలక్ష్ములను తీసుకొచ్చి మనం రోడ్డు మీద వేసిండు అందరినీ. ఏం ప్రక్షాళన? అవి మనకు వద్దు. మా ఇల్లు మాకే కావాలా. మాకు మెయిన్ ఫెస్టివల్ ఇచ్చిన ఏం హామీ చేసిండు? ఇచ్చిండా 2500? ఒక్కళ్ళకన్నా పడ్డాయి అడగండి అన్న. ఇక్కడనే 1000 మంది పబ్లిక్ ఉర్రు మాకు. ఇక్కడ ఎవరికన్నా 2500 వచ్చినాయి అడగండి. ఎందుకు ఫ్రీ బస్ పెట్టిండు? మనుషులను సోమరిపోతులు చేయనికనా? ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు అన్న? మనుషులను సోమరిపోతులనే చేసిండు. ఆ బస్సు పెట్టి కూడా మాకు డ్రైవర్లతో వాల్యూ లేకుండా పోయింది. మీకు కూడా తెలుసు అది. ఆడవాళ్ళని చూడగానే చీప్ అని చూస్తారు వాళ్ళు. ఫ్రీ బస్ అయితే పెట్టమనలేము. ఏం వద్దన్నాం మేము. ఫ్రీ బస్ వద్దు మాకు. 0 బిల్ కూడా వద్దు మాకు. ఆ ఉపాధిలు ఏమొద్దు. నువ్వు జనాలను ఎడ్యుకేషన్ చెయ్యి. అట్లా కాదు నాయన. 2 నెలలే 2000 పుంచిలేక ఇండ్లు కూడా కొడతాను. 4000 అయిపోయా. 2000 అమ్మవారి సాక్షిగా 2000. ఆ 2000 కూడా లేవు. 2 నెలలే. ఏం తినాలి? ఏ కొడుకులు పెడతారు? ఎవరు పెడతారు? గెలిచి ఇలా మమ్మల్ని గోస పెడుతుండు. ఆయన మా పుణ్యాన గెలిచి మమ్మల్ని గోస పెట్టుకుంటుండు. వేసిన అంటే న్యాయం చేస్తాడు అనుకున్నాం, కానీ ఇట్లా అన్యాయం చేసి ఏడిపిస్తాడు అనుకోలే. రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల తెరు వస్తువు అంటే పనికిరావు. పట్టిస్తారు కదా, పోతాయి అని మేము 30 ఏళ్ళ నుంచి కొనుక్కొని ఉన్నాం. 30 ఏళ్ళు 2090 నుంచి. చెప్పు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు గూల కొడతా అంటే ఎట్లా, ఎంత బాధ ఉంటుంది చెప్పు. 100 గజాలు కొనుక్కున్నాము. ఆక్రమించలే, ఎవరు సొమ్ము తీసుకోలే, పైసలు పెట్టి కొన్నాము. సాక్ష్యం సత్యరెడ్డి కూడా ఉన్నాడు అక్కడ. ఆయన సైన్ కూడా పెట్టారు కదా. ఇంకేం ప్రాబ్లం మాకు? నీళ్ళు రావు కదా. ఇప్పుడు మేము కొన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి రాలే, అసలు గాడి కూడా రాలే. మేము కొన్నాక 2 సార్లు వచ్చింది కానీ అసలు అక్కడ గేట్ వరకు కూడా రాలేవు.
అబద్ధం ఎందుకు చెప్తాం? మాకైతే రాలే, ఈ గల్లీకి ఆ గల్లీకి ఈ గల్లీ ఇక్కడ ఏరియాకే రాలేదు. ఆఫీసర్లు వస్తారా మళ్ళీ ఎవరైనా మరి? ఎప్పుడు అప్పుడప్పుడు వీళ్ళు వచ్చిపోతారు, కాలర్ కానీ కేటీఆర్ సార్ కానీ అప్పుడప్పుడు వచ్చి, ఎందుకంటే ఇదంతా చేస్తుండే కదా. తెచ్చుకున్నారు మరి ఓటేజ్కి. అవును, తప్పైపోయింది, ఏసుడే తప్పయింది. నిజంగా చెప్తున్నా, ఆయనే ఒక్కసారి గెలవని పాపం చాలా తిప్పలు పడుతుండు, తిరుగుతుండు, బాధపడుతుండు. కాంగ్రెస్ని గెలిపించుకుందాం అనుకుంటాడు కదా అని నేను కూడా మా పిల్లలతో 5 ఓట్లు వేయించిన. ఇక ఈసారి అస్సలే వేయం, ఓట్లు వేయం. ఇంకా 10 ఏళ్ళు ఆయనే ఉంటా అంటాడు కదా. వద్దు, తీసేయాలి, తీసేసేయాలి. నష్టలేడు ఆయన. మనకే ప్రాబ్లం, మనకే అది చేయబట్ట. కూలగొడతా అంటే ఏమన్నా వచ్చాడు? 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూలగొడతా అంటే ఎట్లా ఎటుపోవాలి? మనం వేసుకుంటా మరి సిద్దిపేటకు పోయి చేసుకుంటా, సిద్దిపేటకు పోతాం. మరి సిద్దిపేట వైద్యులు పీడే వాళ్ళ నచ్చి ఇల్లు కూలగొడితే ఏం చెప్తాం? ఎట్లా కూలగొడతాడు? మన ఇంటికి పోయి కూర్చుంటా, మన ఇంటికి పోయి కూర్చుంటా. రేవంత్ రెడ్డి ఏడుంటాడు, ఆడికి పోయి అన్నీ కూర్చుంటాం మొత్తం ఫ్యామిలీ పోయి. మళ్ళీ పుణ్యానికి వచ్చిందా మాకేమన్నా? మేము గుంజుకున్నాం ఎవరిదన్నా కష్టం చేసి తీసుకుంటాం. మా ఇల్లు మాకు కావాలయ్యా. ఎక్కడో తీసుకుపోయి అయితే ఎక్కడ ఏం చేసుకొని వస్తాం, ఎట్లా తిని వస్తాం? మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు కూలగొట్టదు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది ఉంటారు? ఒక కొడుకు, ఇంక 2 ముగ్గురు ముసలోళ్ళు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ సరిపోదా? డబుల్ బెడ్రూమ్ ఇస్తా సరిపోదా? ఎక్కడో తీసుకుపోయి నువ్వు అడవిలో అయితే ఏం చేసుకొని బతకాలి? మేము ఏం తిని బతకాలి? కొడుకు కోడలు దాస్తారా? 2 పిల్లలు పెళ్లి కానోళ్ళు, ముసలమ్మ ఉన్నది, కష్టం చేయదు. ఎట్లా బతుకుతారు, ఎట్లా దాస్తారు వాళ్ళు? తీసుకుపోయి అక్కడెక్కనో అడవిలో అయితే ఏమున్నది? ఏమైనా ఉన్నాయా? ఏమైనా కష్టం చేసుకుంటావా? ఇక్కడ అంటే ఏదో బాసాలు పని చేసుకొని కష్టపడి జీవితం కష్టపడి మేము బాసాలను పని చేసి ఇల్లు కట్టుకున్నాం. ఇంత మంచి ఇల్లు కట్టి నువ్వు ఎక్కడో ఇస్తే పరిగిపోయింది, ఎక్కడ బతకాలే? నువ్వు కూల కొట్టేది ఎందుకు? మాకు అది ఇచ్చేది ఎందుకు? 4000 పింఛన్ చేస్తానన్నాడు, ఏం లేదు. ఇంక ఇదేం చేస్తాడు ఆయన? ఎందుకు కూలగొట్టాలి? మా రక్త కష్టం అది, మా కష్టం అది, కూలగొట్టొద్దు. శంకరమ్మ అండి, నేను 30 ఏళ్ళ సంధి ఈ బస్తీలో ఉంటున్నా. నాకు 4 కొడుకులు, 4 కోడాన్లు, 4 కొడుకులు, 4 కోడాన్లు. నా కొడుకులకు చదువు చెప్పియకుండా చిన్న చిన్న ఏదో ఉప్పర్ పనులు చేయించి నేను బాసన్ల పని చేసుకున్నా. నేను 110 గజాలలో కట్టుకున్నా. అప్పుడు జమ చేసి అట్లింత కొన్నా. ఒక్కసారి కొనలేదు, అది 3 సార్లు కొనుక్కున్నా. నా కొడుకులు కూలి పని చేసి, నేను బాసన్ల పని చేసి పొద్దుగాల 6 గంటలకు వెళ్ళి కట్టుకోవడానికి ఎంత అయింది? ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకునేందుకు 70 లక్షలు అయినాయి. జాగా కొనేందుకు 5 లక్షలు అయినాయి. మాకన్నీ నాకు 4 కోడాన్లు. ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లో? మా ఇంట్లో 17 మంది ఉంటాం సార్. ఎన్ని డబుల్ బెడ్రూమ్ కావాలి మరి? మా కొడుకులకు ఉంది బెడ్రూమ్, హాలు, కిచెన్, పైన 3 ఫ్లోర్లు కట్టుకున్నారు నా కొడుకులు కష్టం చేసి. కింద నేను ఒక రూమ్ లో ఉంటున్నా. మేము కష్టం చేసి 3 సార్లు కొన్నా సార్. నా జాగా ఒక్కసారి కొనలేదు. పైసా వెనక పడ్డట్టు కొన్నా. చాలా ఏళ్లకు ఇల్లు కట్టుకున్నా. నేను ఇల్లు కట్టుకొని కూడా 2-3 ఏళ్ళు అవుతుంది. అప్పులు చేసి కట్టుకున్నాం మేము. మా మిత్తిల పాలైనవి. మిత్తిలు తెగుతలేవు, అప్పులు తెగుతలేవు. అప్పులోళ్ళు ఇండ్లు పోతావు అంటున్నారు. మా మిత్తి ఇస్తావా, అసలు ఇస్తావా, మా డబ్బులు మాకి అని ఖచ్చితంగా ఇండ్ల మూట కూర్చుంటున్నారు. ఇప్పుడు 70-60 ఏళ్ళు వచ్చినాయి సార్ నాకు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని తినే ఏది సార్? నేను ఏం కష్టం చేసి బతుకుతా సార్? నేను అట్లా తీసినందుకు ప్రతి ఒక్కరికి భయం అనేది కూర్చుంది. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా భయపడుతుండ్రు. 15 రోజుల నుంచి పబ్లిక్ చాలా బాధతో ఉన్నారు, ఏడుస్తుండ్రు. ఒక్కో రోజు నైట్ పడుకోవడం లేదు. వండింది కూడా తీసుకుపోయి మూడలో పోస్తుండ్రు. ఎందుకంటే అంత కూలీనాలు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. దానివల్ల పబ్లిక్ చాలా ఎక్కువ భయంగా ఉంటారు. కాబట్టి అందరము మేము కూడా రేపు మా ఫ్యూచర్ ఏందో, ఈరోజు వాళ్ళని తీస్తుండ్రు, రేపు మా పరిస్థితి ఏందో అన్నట్టుగా అందరం కూడా ఐక్యమైనము. అందరం కలిసి కాకపోతే చెయ్యని ఆయన చెయ్యొద్దు అంటలేరు. ఉన్నదాన్ని సరిచేయండి, పబ్లిక్ జోలికి రాకుండా ఉన్నదాన్ని సరిచేసి దాన్ని ఒక పద్ధతిగా మార్చి రాబోయే తరానికి బాగుపడేటట్టుగా మంచిగా ఉండేటట్టుగా చెయ్యని. ఎవరు అడ్డుకుంటలేరు ఆ విధంగా. గరీబ్ వాళ్ళ అడ్డున్నారనే కదా తీసేస్తా ఉన్నది. లేదండి, అసలు చాలా దూరంగా ఉన్నాయి మూసి. ఇప్పుడు అక్కడ కట్టిన గోడ కూడా మూసి నది నుంచి చాలా దూరంగా ఉంది. కావాలంటే కొలవండి, కొలిసి అది చూసి మా బస్సుని వదిలేయండి, అంతే మేము కోరుకునేది. అంతే. చాలా గరీబోళ్ళు ఉన్నారు ఇక్కడ.
డైలీ బాసన్ల పనికి పోయి కూలి చేసుకొని వచ్చేటోళ్ళు అట్లున్నారు. మేము పైసా కూడా వేసుకొని మేము కష్టపడి మేము కట్టుకున్నాం. మేము 30 years అవుతుందండి ఇక్కడికి వచ్చి. 30 years నుంచి కూడా పబ్లిక్ మంచిగానే ఉంటారు. కాకపోతే అందరు కలిసిమెలిసి ఉంటారు. ఏ బాధ వచ్చినా కూడా అందరూ కలిసి ఐక్యంగా ఉండి ఒకరు కష్టాన్ని ఒకరు చెప్పుకొని ఒక కాంప్లెక్స్లో ఎట్లుంటారో ఆ విధంగా ఉంటారండి ఇక్కడ. అందుకని రోజు మాట్లాడుకుంటారు ఆడోళ్ళు మొగోళ్ళు ఏమనుకుంటారు? ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఆయన మహిళల గురించి పెట్టిన పథకాలన్నీ పక్కకు పెట్టేసి మహిళలతోని శాపనార్థాలు పెట్టించుకుంటుంది చూడు, అది ఆయనకు కరెక్ట్ కాదు. ఒక సీఎం అన్నప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఆశతోని ఎవరి మీద కోపంతోనే కాంగ్రెస్ని గెలిపించినప్పుడు దాన్ని ఆయన మంచిగా వాడుకోవాలి. బస్సులు ఫ్రీ బస్సులు అన్నాడు. ఫ్రీ బస్సులల్లో లేడీస్కి రెస్పెక్టే లేదండి. జెంట్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా లేడీస్కి ఇవ్వడం లేదు. కూర్చుంటే కూడా బాలింతలు కూర్చుంటే కూడా పక్కకు దొబ్బేస్తున్నారు. ఏమంటే డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు కూడా అసలు కేర్ చేయడం లేదు ఎవరిని కూడా, లేడీస్ని. అది వేస్టే ఉంది, అది పెట్టి కూడా వేస్ట్. అట్లా కిరాయి తక్కువ చేసి బస్ రేటు తగ్గించి పెట్టినా కూడా అదొక పద్ధతి ఉండేది. అట్లా కాకుండా ఏడ కూడా లేడీస్కి రెస్పెక్ట్ అనేదే లేకుండా చేసిండు ఆయన ప్రభుత్వంలో. లేడీస్కు రెస్పెక్ట్ మంచిగా వాడుకుంటారు. ఒక్క బస్సులో సగం మంది 2 బస్సుల మంది ఎక్కుతారు. మటుకు లేడీస్కి రెస్పెక్ట్ పోయిందండి, పోయింది. వీళ్ళు వాల్యుయేషన్ లేకుండా అయిపోయింది లేడీస్కి. అవి ఎంత రాత్రి 12-1 గంట అయినా కూడా ఏ విధంగా మంచిగా పబ్లిక్ తిరిగినరో ఇప్పుడు భయపడుతుండ్రండి. 9-8 అయిందంటే పబ్లిక్ బయటికి వెళ్ళాలంటే భయపడుతుండ్రు. ఈ ప్రభుత్వం అట్లా అయిపోయింది. అట్లా చేయకుండా ఆయన ఒక పద్ధతిగా చేసేది ఉంటే చేయమనండి, లేకుండా ఆయనతో కాకుంటే దిగమనండి, అంతే. వేరే సీఎంని ఎవరైనా అందరు కలిసి ఎన్నుకుంటారు. వేరే సీఎం అంటే మాకు ఇప్పటి వరకు అయితే కేసీఆర్ అని మాకు పార్టీ ఫీలింగ్ అని కాదండి. మాకు పబ్లిక్ మంచి చేసే ముఖ్యమంత్రి మాకు కావాలి. ఒక్క మనిషి 2 మనుషులు ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఏం లేదు మాకు అది ఇచ్చిరు ఇది ఇచ్చారు కానీ చాటుకు తిట్టుకుంటారు అని. ఒక్కడు ఇప్పుడు మేము జాగా కొనుక్కుంటామండి, కింద ఇల్లు ఉంటుంది, ఇల్లు కట్టుకుంటాము. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా గరీబుడు ఇంటి ముందు రోడ్డు మీద చేసుకుంటాడు. ఫంక్షన్ హాల్లో 1000 కట్టి చేయాలంటే చేయలేడు కదండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని ఎక్కడనో 12-13 ఫ్లోర్లలో ఆయన ఇస్తున్నాడు కానీ మరి పైన వేరోడు ఉంటాడు, కింద వేరు ఉంటాడు. మధ్యలో ఆ డబుల్ బెడ్రూమ్లో ఏం చేసుకుంటాడు వాడు? ఉండి బతకలేకపోతాడు. కాకపోతే వాడు ఏదన్నా ఇంట్లో చిన్న కార్యం చేసుకోవాలంటే కూడా చేయలేవారు. ఉండమానండి వాడిని డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తా అంటుండే కదా, మాకు డబుల్ బెడ్రూమ్లో 1 hour ఉండమానండి. వాళ్ళ ఫ్యామిలీ వాడు ఏసీ లేకుండా దోమలకు అక్కడ వాటర్ లేకుండా మేము చూస్తున్నాం. అవన్నీ ఫెసిలిటీలు ఎక్కడెట్లున్నాయో అవన్నీ చూసుకుంటున్నాం. కానీ మా ఇంట్లో దగ్గరికి వచ్చాడు ఎందుకు ఆయన 1 hour అక్కడ ఉండమానండి. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తున్నాడు కదా, అక్కడ పోయి ఉండమానండి. మేము ఇక్కడ ఇంత పెద్ద స్థలం ఇడిచిపెట్టి ఇంత పెద్ద మనుషులం ఇడిచిపెట్టి మంచి వాళ్ళము చెడ్డ వాళ్ళము బాసనలు తోముతారు. ఇంట్లో అన్నీ తినే వాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏది తెచ్చుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలతోటి మేము ఎక్కడని పోవాలి చెప్పండి సార్ మీరు. అయినా నేను జవాబు ఇవ్వనండి. వచ్చి మాకు లంకలకు వచ్చి ఎక్కడెక్కడ ఊలగొడుతుండో వాళ్ళని వచ్చి మాకు జవాబు ఇవ్వనండి. ఇట్లా లోపల కూర్చొని అతను ఎంత దూరం ఉండి ఎక్కడనో ఉన్నాడు, ఇక్కడనే లేడు కదా. మా కోసం మేము వస్తామని 5 kilometers దూరం ఇంకా పెట్టిండంట. దేనికోసం పెట్టిండు అట్లా? భయపడి కదా. మాకు భయపడినా ఎందుకు భయపడుతున్నాడు? మా మూసి ఎందుకు తీస్తున్నాడు? తీసుకోమని ఎంత దూరం ఉన్నదో అంత తీసిన తర్వాత అది చేయమనండి. ఎంత క్లెవర్ చేస్తాడో ఏం చేస్తాడో అప్పుడు చేయమనండి. మా గరీబోళ్ళ నోర్లు కొట్టి వాళ్ళని ఏడిపించి ఇప్పుడు ఎంతమంది బీపీ అయిపోయి నేను పడిపోయినా కింద తెలుసా. ఇగో మొత్తం బీపీ అయిపోయింది నాకు. నేను ఎంత అరుస్తున్నా ఈరోజు అంటే నేను కాదు సార్, నేను ఎంత బాధలలో ఉన్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయినామంటే ఈ కాల్ చేసిపోయి వెళ్ళిపోతున్నాం. మేము ఎంతమంది ఎంత ఏడిపోతుండే చెప్పండి. చిన్న పిల్లలతో వచ్చినాం మేము. 30 years వస్తుంది నేను వచ్చి. ఒక్క వాటర్ చినుక కూడా రాలే మా దగ్గరికి. కేసీఆర్ వచ్చిండు పోయి ఎప్పుడు ఒక్క చుక్క కూడా రాలేదు. అది ఎక్కడో నీళ్ళు వాటర్ ఇడిచిండు కదా. ఎక్కడ ఇడిచిండ్రు? అది గోదావరి వాటర్ ఇడిచిండు కదా సార్. అప్పుడు కూడా ఒక చినుకు కూడా రాలే మాకు. అది మా లాస్ట్కు ఉంది కదా, వాళ్ళ ఇంటి దాకా కూడా రాలే మాకు. మీరు ఒక్కరోజు అన్న ఉండగలుగుతారా? అందులో డబుల్ బెడ్రూమ్లో మీరు కాపురం చేసినాక తర్వాత అరే మేము ఇంట్లో ఏంటి ఉన్నానమ్మా, మంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పండి, మేము నమ్ముతాం సార్. అక్కడ 10 అంతస్తులు ఉంటాయి సార్. ఇక్కడ మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. స్కూళ్ళు దగ్గర
చేసుకునే పరివారం దగ్గర అన్ని దగ్గర ఉన్నాక మీరు తీసుకుపోయి 30 కిలోమీటర్ల దూరంలో ఎత్తేస్తా అంటే మాకు దవాఖానలు ఉంటాయా, ఏముంటాయి సార్ అక్కడ, స్కూళ్ళు ఉన్నాయా, ఏం సౌకర్యం ఉంటుందని మమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఎత్తేస్తా అంటారు. మేము మా అనుకూలంగా ఇల్లు కట్టుకున్నాం. అక్కడ కూడా అన్ని కట్టిస్తూ ఉంటారు కమ్మా. ఏడ కట్టిస్తారు సార్ 30 కిలోమీటర్ల దూరంలో. మాకు ఒక 5-10 నిమిషాలలో ఫీవర్ హాస్పిటల్ ఉంది. ఫీవర్ హాస్పిటల్ అక్కడ కట్టియగలుగుతారు. ఇప్పట్లో ఏదైనా ఎమర్జెన్సీ అనుకో, ఏదైనా మనిషికి ప్రాబ్లమే అవుతుంది, ఎట్లా ఉరుకుతాం చెప్పండి. ఇప్పుడు మాకు 5 నిమిషాలకి ఇట్లా అది బుక్ చేసుకుంటే ఇక్కడ రాగలుగుతాం. 30 కిలోమీటర్ల దూరంలో రాగలుగుతుందా సార్ మాకు చెప్పండి. మరి 108 ఇంత అనుకూలంగా దగ్గర ఉంటాయి కాబట్టి వస్తాయి, దూరంలో వస్తాయా సార్ మాకు చెప్పండి. నాకు ఏది లేదు, పింఛన్ లేదు, 4000 వస్తుంది కదా. 4000 లేదు. బుడ్డ పైసా ఇస్తే ఆ దేవుని మీద ఒట్టు, మాకు బుడ్డ పైసా ఇస్తే ఆ దేవుని మీద ఒట్టు. ఏడ జ్వరం అంటే అక్కడ జ్వరతా నేను. నాకు 1000 రూపాయలు కాదు 5 రూపాయలు వస్తలేదు నాకు పింఛని. ఒక మాట చెప్పాను, అది నిమ్మలం అనిపిస్తుంది. అట్లా రావాలి ఆయన. దొంగ సంఘం రాత్రి పంపిస్తే కాదు అది. మేము ఇక్కడ మా శవాలలో వేస్తాయి ఆయన వస్తే మాత్రం, కానీ ఇంకేం లేదు. ఇట్లా ఈసారి వచ్చి ఎట్లా చెప్పిండు అట్లా చెప్పాలి. మీ జోలికి మేము రామమ్మ, మీ గరీబుల ఊళ్ళో కొట్టము, మీకు ధైర్యం కూడా. పాపం ఆ సార్ 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు మాకు ఒక బృందావనం లాగా ఉన్నది. ఏ భయం లేకుండా తలుపు తీసి పడినా కూడా భయం లేదు. ఇప్పుడు వచ్చి 10 నెలలు కాలేదు, ఇప్పుడు భయం అవుతుంది. పొద్దుగుకితే ఏం లేని పుకాడలు పెడతాడు, ఏ నైటు ఏం తీసుకొని వస్తాడో ఏమవుతుందో అన్న భయం పడుతుంది మాకు. సరే నా సారు మాకు ఎటుబడి ఆ సార్ మళ్ళీ రావాలి. ఈ సారు 10 నెలలను ఇంటి చేస్తాడంటే ఇంకా 4 ఏళ్ళకి వచ్చేసరికి మేము ఏమైపోతాం భయం అవుతుంది. 10 ఏళ్ళు మరి ఈయనే ఉంటా అంటాడు. ఎవరు కేసీఆర్ సారే కావాలి. ఆయన వచ్చిన మేము ఉండనియం. మేము సాధన చేస్తాం కానీ ఆయన మాత్రం రావద్దు, దిగిపోవాలి. ఆయనకు అర్హత లేదు, ఆయన చేయనీకి రాదు. రాజకీయం చేయనీకి రాదు. ఆయన వద్దు రాజీనామా. ఆ సీట్ ఎందుకు ఇచ్చిర్రో కానీ అది దిగిపోవాలి. మా కేసీఆర్ సారే కావాలి అంతే. మేము ఇప్పుడు ఉపవాసం ఉన్నా మాకు మంచి. ఇప్పుడు వచ్చి చెప్పి 7 బర్లది 3 బర్ల దాని కాడ నెయ్యి బదులు తీసుకున్నాడు. చేస్తాడు సార్ మీ దండం పెడతా. అట్లా చేస్తే మేము నాశనం అయిపోతాం. ఇవాళ ఈయన కూల కొట్టిండని రేపు ఇంకో పార్టీ ఆయన వచ్చి కూల కొడతాడు. ఇక మేము ఏమైపోవాలి. ఇది ఆయన మాకు మంచి పనులు కల్పిస్తాడు. తెల్లారితే ప్రజలకి ఏం పెట్టాలంటాడు, పొద్దుకితే ప్రజలకి ఏం పెట్టాలంటాడు. ఈయన తెల్లారితే దొంగను తోలుతాడు, పొద్దుకితే దొంగను తోలుతాడు. ఏమన్నా బాగుందా సారు? ఎవ్వరు లేనప్పుడు పట్టవాటిలో వచ్చి పిల్లల చేత కరెంటు బిల్లులు ఆధార్ కార్డులు ఇప్పించుకుంటాడా? తప్పు కదా. వచ్చినాక వాళ్ళ ఏడతా ఇంటివి మేము ఏడుపడా సార్ రావాలి. మాకు మేము కోరుకునేది అది. మా ఇంట్లో పోవద్దు, మా ఇంట్లో మాత్రం మాకు కావాలి అంతే. మేము మార్కింగ్ చేసేరట మేము లేము. లేనప్పుడు పిల్లలు ఎవరి ఇంట్లో ఒక పిల్ల ఉంటే ఆ పిల్లల చేత ఇప్పించుకోను, ఇంటి ఆ ఫోన్ నెంబర్లు అడుకోను. గట్లనా ఉన్నది. మేము అందరు పనులకు పోయేటోళ్ళు ఉంటారు. ఎవడు లేనిదే చూసిండు వాడు. చూసి కరెంట్ బిల్లు నల్ల బిల్లు అంటే ఎందుకని ఎంఆర్ఓలను అడిగినాను. అడిగితే ఏం చేసిన వాళ్ళు ఉన్నాం దూరమే ఆడపిల్లలం. ఏం లేదమ్మా మూసి డెవలప్మెంట్ అని చెప్పిండు వాడు. మాకు తెలియకుండా ఇక్కడ ఉన్నామే కూడా చెప్తే సరే అదే ఏమనుకొని ఇచ్చాము. వాడు మార్కింగ్ ఎమ్మ అనేసిపోయిండు. అప్పటి నుండి ఇదేనన్నా. ఏమో ఎమ్మ అంటే మూసి కేసీఆర్ సార్ కూడా అన్నారు కదా, అందుకే చేసిరేమో అనుకున్నాం. కానీ వీడు వచ్చినాక ప్రభుత్వం అయితే బాలేదు సార్. ఆడపిల్లలు చదువుకున్న పిల్లలను వాడు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎందుకు పోతాం సార్? కూడా పెట్టుకొని కష్టపడిన సొమ్ము తీసుకుపోయి డబల్ బెడ్రూమ్ లో ఉండమంటాడు. వాడవాడు చెప్పడానికి మాకు కేసీఆర్ సారే కావాలి సార్. మాకు న్యాయం చేయాలి. ఆడపిల్లలు డబల్ బెడ్రూమ్ లో ఉండరు, చదువుకున్న కాలేజ్ పిల్లలు. మాకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ఈ బాధలు 2 నెలల నుంచి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం సార్. కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం. ఎన్ని తిరగాలి సార్? మేము న్యాయం చేయాలి సార్. మీరు వాడెవడు వద్దు రేవంత్ గాడు, వాడు పదవిలోకి వెళ్ళి చేయాలి. మా బాధ మా రక్తం ఎంత ఉడుకుతుందో మాకు తెలుసు. మాకొద్దు సార్, కేసీఆర్ సారే కావాలి. ఎట్లా చెప్తారో చెప్పండి మీరు. రేవంత్ గారిని దీపించేటట్టు మాట్లాడండి సార్. మా ఇల్లు కావాలి, డబల్ బెడ్రూమ్ మాకు వద్దు. వాడు బుల్లెట్లు తెచ్చినా కానీ రోడ్డు మీద వండుకున్నాను అడ్డగోళ్ళ చీపు గడ్డలతో కొడతాం మేము. మాలాంటి వాళ్ళు వేయలే ఓట్లు. రేవంత్ రెడ్డికి మాలాంటి వాళ్ళు వేయలే. స్టూడెంట్స్కి వేసిర్రు, ఉద్యోగాలు ఇస్తానని అన్ని కుక్కలకు బిస్కెట్ వేసినట్టు వేసి పెద్ద డైలాగులు చెప్పి వేయించుకుని. కానీ మాలాంటి వాళ్ళు కష్టనిష్ఠురాల పడ్డోళ్ళు వేయలే. సరేనా? ఆ పార్టీల వాళ్ళు మాకు తెలియదా? అది రాక్షసుల పార్టీ, దోపిడీ,
దొంగలు. ఇందిరమ్మ రాజ్యం అంటాడు అమ్మ. ఎవరు ఆయన ఇందిరమ్మ ఇట చేయలే, ఇందిరమ్మ మంచిగా చేసింది. అబద్ధం ఆడొద్దు. సోనియా గాంధీ కూడా మాకు ఈ తెలంగాణ గిఫ్ట్ ఇచ్చింది. ఈయనే దొంగ, పగడి దొంగ. ఇట్లా చేస్తాడా? మళ్ళీ ఒక్కనాడని యథార్థంగా వచ్చి మాట్లాడతలేడు. మరి రావచ్చు కదా వచ్చి, మీకు ఇది నచ్చదు బిడ్డలాల మీరు ఓరి, మీకు గిన్ని డబ్బులు ఇస్తా, లేకుంటే మీకు ఏ రేంజ్లు ఇస్తారంటే మేమేం అడుగుదాం. అట్లా అడగట్లేడే. దొంగతనంగా వచ్చి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ కరెంటు బిల్లులు అడగా, ఆధార్ కార్డులు అడగా. నా పిల్లలు ఊళ్ళోకి ఫోన్ చేసిర్రు, నాయనమ్మ ఎవరు వచ్చిర్రు బిల్లులు అంటారు అంటే నేను కాని రాజ్యాంగంలో ఉంటే నా కొడుకులు పనికి పోయి ఎంత భయపడరట. మా పెద్దోని పిల్లలు గడగడ వణుకుతారట. అందుకే సారు మాకు ఇండ్లు ఇచ్చిన ఇవ్వకుండా కానీ ఈయన పాలన మాత్రం రావాలి, సరేనా? ఇవాళ ఆయన చెప్పింది ఏంది, చేసింది ఏంది? నువ్వు ఇండ్లు కొలగొడతాను, నువ్వు మాకు ఫస్ట్ ఏమైనా చెప్పినవా? నువ్వు లేకపోతే నువ్వు ఇచ్చిన హామీలలో ఏమైనా ఉందా ఇండ్లు కొలగొడతా అని? ఇవాళ ఇదంటావు, ఏపీఎల్ అంటావు, బఫర్ జోన్ అంటావు, అన్ని తీసేస్తా అంటావు. ఎవడు పుణ్యాన్ని కట్టుకోండు, ఎవడు కబ్జాలు, ఎవరిని చెప్తున్నావు నువ్వు కబ్జాల భూములని? కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, ఇంటి ట్యాక్సీ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, పక్కదానికి డీడీ కట్టిన పేపర్లు ఉన్నాయి. అక్రమాస్తులు, అక్రమ భూములని ఎవరిని చెప్తున్నావురా నువ్వు? నువ్వు వచ్చి దిగి మాట్లాడు, పబ్లిక్ వచ్చి మీటింగ్ పెట్టు. నువ్వు దొంగదానంగా వచ్చి నువ్వు బుల్లెట్లు పంపించదు, ఇంటి మీద పంపిస్తావు, నీ ఇంటి మీద పంపించుకో, నీ పిల్లల ఇల్లు కూలగొట్టుకో, నీ అత్తగారు రాస్తుంటే కూలగొట్టుకో. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నువ్వు దిగొచ్చి మాట్లాడు. నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడాడు కాదు. ఇవాళ మాకు 100 సమస్యల మధ్యలో మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు నువ్వు ఇవాళ ఆ రోజు నువ్వు మేము కాలపంటున్న ఇండ్లన్నీ మేము తీసేస్తామని చెప్తే మేము మిమ్మల్ని కోట వేద్దామో వేయకపోదాము, అది మా ఇష్టపోకరం. నువ్వు చెప్పిన ఆ మాట మాకు కావాలి. ఏ లెక్క ప్రకారం మాకు ఇల్లు కూలగొడతా అంటున్నావు? మా అక్రమాస్తులు ఏ రకంగా, అక్రమ ఇల్లు ఏ రకంగా? మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసినావా? నువ్వేమన్నా చూసినావా? మా కాగితాలు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటావు. డబుల్ బెడ్రూమ్ మేము పోయి ఎక్కడ గుట్టలల్లో బతికి రాళ్ళు తిని బతకాలనా? ఎవడు ఉండాలి డబుల్ బెడ్రూమ్లల్లో? ఎవరికి కావాలి డబుల్ బెడ్రూమ్లు? కొంతమంది పిల్లలకు ఆడపిల్లల కట్నాలు ఇవ్వలేక భూములు కొనిచ్చారు. అయ్యాలు నువ్వు ఈ జాగాలో కొనొద్దు అని చెప్తే వాళ్ళు కొనకపోదురు. ఆడపిల్లల కట్నాలకి ఇచ్చే భూములు ఉన్నాయి, నువ్వు ఇల్లు కొలగొడితే ఇండ్లు ఇస్తా అన్నావు. మరి భూములు వాళ్ళు కొనిచిన వాళ్ళ పరిస్థితి ఎక్కడ పోతుంది? వాళ్ళ అమ్మ నాయన ఇసం పోసుకొని వస్తావంటుర్రు. ఇంతమంది సావుల మీద నువ్వు ఏ బిల్డింగ్లు కడతావు, ఏ నాళాల సుందరీకరణ చేస్తావు? ఏమైనా అబ్బసమ్మని చేస్తున్నావు? నీ అత్తగారు ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉంటే చేసుకో నువ్వు. ఎవరిని పబ్లిక్ తీసుకొని నువ్వు సుందరీకరణ చేస్తావా? పబ్లిక్ తీసుకొని నువ్వు బిల్డింగ్లు కడతావా? నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడు. నువ్వు ఎక్కడన్నా ఉండి బండ్లు పంపించడు కాదు, ఒక బండి నువ్వు లోపలికి రమ్మని చెప్పు. నీ సంగతి చూస్తాం మేము ఇప్పుడు. నువ్వు పంపించి చూడు. నిన్ననైతే కోర్టు ఇచ్చింది కదా ఆర్డరు, మరి ఇవాళ ఎక్కడో జరుగుతుందట. అది ఎట్లా జరుగుతుంది? ఏ లెక్క ప్రకారం జరుగుతుంది? ఈ పరిస్థితుల్లో మా ఇల్లు మీదికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక్కడ అంబర్పేట గోల్నాకు సంబంధించి చాలా బస్తీల వరకు అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. డబుల్ బెడ్రూమ్లో నువ్వు ఉంటే ఉండు, కానీ మేము మాత్రం పోము, అవసరం లేదు, మాకు డబుల్ బెడ్రూమ్లో ఉండేంత అవసరం లేదు. అది పేదవాళ్ళ కోసం కేసీఆర్ కట్టించిన ఇల్లులు, అవి మాకు అవసరం లేదని చెప్తున్నారు. లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే ఇసుకో, బట్ మా దగ్గరికి మాత్రం రావద్దు, వస్తే మాత్రం ఊరుకునేది అని చెప్పేసి బస్తీవాసులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.